హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలోని విద్యార్థులకు కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 ఉద్యోగాల భర్తీ, డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. టెట్ అయిపోయాక మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా పడుతుంది. ఈ డిఎస్సి ద్వారా 10,000 పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్తుంది. మళ్ళీ గ్రూప్ నోటిఫికేషన్ వేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఈ విధంగా అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ ఎలక్షన్స్లో గవర్నమెంట్ గెలవాలి అంటే మెయిన్గా చేయాల్సింది రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు, నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు జాబ్స్. ఈ రెండింటి మీద ఫోకస్ చేసింది కనుక తప్పకుండా జాబ్స్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. 12,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరొక 10,000 ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు సాగుతుంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటు నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాల ప్రకటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రెండే రోజే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ కార్యక్రమాల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలో రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన గడువు తేదీ కన్నా ముందే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సో ఇవన్నీ చేసిరు కనుక ఇప్పుడు మనకు న్యూ ఇయర్లో ఇచ్చినది ఏంటిది? నోటిఫికేషన్లు ఇస్తాము. ఇదే చూడండి, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయినా పెద్దవెత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నియామక సంస్థల ద్వారా కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నాయి. సో మరో 10,000 టీచర్ల భర్తీకి కొత్త ఏడాదిలో మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతుంది. సో మళ్ళీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, చదువుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.